सर्वसां गतोऽपि वयस्त्रिपुण्डरीकाक्षाय सवियन्तरः शुचि ॐ स्वस्ति न इन्द्रो शर्वा स्वस्ति न पूषा ఆంటీ గారు రాలేదా? ఇంటికి కొంతమంది గెస్ట్లు వచ్చారు, అందుకే రాలేకపోయింది. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు. ఎవరు మీరు? ఆయన మా నాన్నగారు. నాన్నగారు వచ్చేసారా మీరు? యాక్చువల్లీ నేనే ఆయన్ని ఇక్కడికి రమ్మన్నాను. నాన్నగారు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు, అందుకని నేను ఆయన ఇలా పెళ్ళికి వస్తే బాగుంటుందని అనుకున్నాను. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే సరే. నేను లేదు లేదు, అదే లేదు. ఇట్స్ ఓకే. ఓకే ఫైన్. మీరు చాలా మంచి పని చేశారు. సారీ అంకుల్, మనం ఇంతకుముందు కలవలేదుగా. వీరిని లోపలికి తీసుకెళ్ళు. ఓకే? నేనిక్కడ జరిగే గందరగోళాన్ని నా కళ్ళారా చూడాలనుకుంటున్నాను. అసలు తతంగం ఇవాళ జరుగుతుంది. ఈరోజే ఆ చతుర్వేదుల ఫ్యామిలీ మొత్తం నాశనం అవుతుంది. ఇద్దరు పెళ్లికూతుళ్ళు వచ్చేసారు, చూసారా? ఇద్దరు ఎంత అందంగా ఉన్నారో. అవునవును, ఆ గంగనెత్తి వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు. అవును. నాన్నగారు, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,